హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఎండాకాలంలో వేడిని తగ్గించి శక్తినిచ్చేది తయారు చేస్తున్నాను. దానికోసం బెల్లం, సబ్జా ఆకులు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. సబ్జా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. కాచి చల్లార్చిన పాలండి, అవి ఒక గిన్నెలో తీసుకోండి. ఈ సబ్జా నానబెట్టుకున్నవి కూడా ఆ గిన్నెలో వేసేసుకోండి. ఆ పాలల్లో ఈ సబ్జా ఆకులు శుభ్రంగా కడుక్కున్నాం కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈలోపు బెల్లంలో చెత్త చెదారం ఏమైనా ఉంటుందేమో అని ఆ బెల్లం నానబెట్టేసుకున్నాను. బెల్లం, ఈ ఎండు ఖర్జూరం, బాదపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానే కదా, అవి దాంట్లో వేసుకోవాలి. ఈ బెల్లంలో చెత్త ఉంటుందేమని నానబెట్టుకున్నాను కదండి, అదంతా వడకట్టుకోవాలి. ఆ వడకట్టుకుంటే చెత్త ఏదైనా ఉంటే దాంట్లో వచ్చేసిద్ది, అది పోసుకోవాలండి. ఇదేంటంటే 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన ఎమ్మన్నా తాగకుండా నార్మల్ కూలింగ్లో తాగితే బాడీ చాలా వేడి తగ్గిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.